బాధ అనేది ఎవరికైనా ఉంటుంది, కాకపోతే ఇలాంటి బాధ రాకూడదు. చేసేటోళ్ళు లేరు, పెట్టేటోళ్ళు లేరు, మాకు అంత ఏడుపు ఉండదు. ఎటు పడితే ఎటే పోతున్నాడు, దేవులాడనికి కూడా రూపాయి లేదు చేతుల. మాకు మేము ముసలోళ్ళమైన ఆమెకు కూడా వాళ్ళ ఆయన ఇడిచిపెట్టిండు. అలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకు. మా పరిస్థితులు చూసుకుని ఏదైనా సాయం చేస్తాడేమో అని మా బాధ ఉండదు. మతి సిమితం సరిగ్గా లేని భర్తతో ఒక ఆవిడ, అంటే ఆమె చాలా ఏజ్డ్ అని చెప్పుకోవచ్చు, దాదాపు 60 ఏళ్ళు ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనైతే బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. బీఆర్ఎస్ భవన్కి కేసీఆర్ గారిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడానికి అయితే వారిద్దరు భార్య భర్తలు 3 రోజుల నుంచి రావడం అయితే జరిగిందంట. ఒక్కసారి అడిగి వివరాలు అయితే తెలుసుకుందాము. ఎందుకంటే అసలు బాధ అనేది ఎవరికైనా ఉంటుంది, కాకపోతే ఇలాంటి బాధ రాకూడదు. ఎందుకంటే అది వృద్ధాప్యం స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మనం అసలు ఊహించలేము. ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. అమ్మని, అమ్మ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మనమ్మ మహబూబ్నగర్. మహబూబ్నగర్. ఎందుకు మాకు పరిస్థితి బాగాలేదు, ఇట్లా అప్పులు ఉన్నాయి, మా ఆయన మంచిగా లేడు, ఎక్కడంటే ఎక్కడ పోతున్నాడు, ఇల్లు లేదు, అన్ని కష్టాలు ఉన్నాయి మాకు. ఏ పని లేదు, చేతి నిండా చేసేటోళ్ళు లేరు, పెట్టేటోళ్ళు లేరు, మాకు అంత ఏడుపు ఉండదు. మా పిల్లలు కూడా గట్టిగా ఉండరు, ఇక ఇబ్బందిలో ఉండం మేము చాలా. ఈ తాతకి ఏమవుతుందో తెలియదు, ఎక్కడ అంటే ఎక్కడనే పోతాడు, ఎటు పడితే ఎటే పోతున్నాడు, దేవులాడనికి కూడా రూపాయి లేదు చేతుల. మాకు ఎతుకులాడడానికి కూడా, ఎతుకులాడితే కూడా పోతే దొరుకుతలేడు. మళ్ళీ ఆయనంతకు ఆయన పోలీసులకు గొప్ప చెప్పేస్తే, ఒకనాడు చెప్పేస్తే మళ్ళీ తెల్లారి వస్తున్నాడు. ఇట్లా ఏమో తెలుస్తలేదు అమ్మ, ఆయన మైండ్ ఏందో, ఆయన మతి ఏందో తెలుస్తలేదు, చెప్తలేడు. చెప్పాడు వరకు ఆయన ఇష్టం వచ్చినట్టే పోతాడు. ఇక ఏది దొరికితే దొరికితే అతో వెంటే పోతాడు. పోయిండు మస్తుగా. ఎవరు తీసుకొచ్చిన? మా కొడుకు, మా బిడ్డ, మా అల్లుడు, మా ఆడబిడ్డ కొడుకున్నాడా ఆయన. మా బిడ్డలు తిరిగి బండ్ల మీదకి వెళ్ళి తిరిగి ఈ అన్నం పట్టుకొచ్చిండ్రు. దొరికితే పోలీసు వాళ్ళ గొప్ప చెప్పి వస్తే పట్టించారు. అట్లా చేస్తున్నాడు. ఏం చేయాలి? మా బాధ. ఏం మాట్లాడదు, ఇట్లా ఇల్లు లేదు సారు, మా ఆయన మెంటలో ఉండదో మరి ఏముండదో, పోతే దొరుకుతలేడు, ఇబ్బంది పెడుతున్నాడు. మాకు కష్టాలు చేసేటోళ్ళు లేరు, మేము ముసలోళ్ళమైన ఆమెకు కూడా వాళ్ళ ఆయన ఇడిచిపెట్టిండు. అలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకు. ఇక ఆమె మా ఇంటనే ఉండదు, మేమేం చేయలేము, ఆమె ఏం చేయలేదు, చేస్తలేము. పింఛన్ వస్తుంది, మా ఆయనకు వస్తుంది, నాకు రాదు, ఇద్దరికి రాదు కదా, ఒకరికే వస్తుంది. మా పరిస్థితులు చూసుకుని ఏదైనా సాయం చేస్తాడేమో అని మా బాధ ఉండదు. అక్కడికి వెళ్ళి మాకు తెలియదు కదా, అక్కడ మాకు రేవంత్ రెడ్డి పేరు పడ్డది కానీ ఆయన ఉండకం తెలియదు, ఉండే చెప్పది తెలియదు. అక్కడ ఎప్పుడైనా ఈసారి అని చెప్పిండ్రు కదా, ఈసారి దగ్గరనే మాట్లాడాలి, కలిపేయాలి అని చెప్పి మేము వచ్చినాం. ఇది మా పరిస్థితులు బాగాలేక ఏదో ఇంత కడుపులకు ఆధారం చేస్తాడా ఎట్లా అని, ఇల్లు లేదు ఇంటికాడ, ఇందిరమ్మ కట్టించిన ఇల్లు కూలిపోయింది, అది మెత్తగా పడ్డది. ఇక అది గట్టిగా లేదు, అది కట్టుకుందామంటే రూపాయి లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చింది ఇందిరమ్మ ఇల్లు. అప్పుడు చాందినాలు, అప్పుడు చాందినాలు ఇల్లు, ఇప్పుడు కాదు. ఓ 5 ఉంది కాదు, అది మెత్తగా అయింది, పడిపోతున్నది, పడిపోతున్నది. ఇది వర్షాకాలంలో మీనకెళ్ళి ఆ పక్కలన్నీ ఉసిచ్చిపడు. ఏది లేదు, పని లేదు, పాడలేదు, ఎట్టేకుండా ఆడక తినుకుంటా. ఆయన ఎట్లా తయారైందో తెలుస్తుంది, చెప్పాడు మళ్ళీ ఒకరికి. మరి ఆయనకు మతి లేక 3 సంవత్సరాలు ఆయన అట్లా ఈ మధ్యలోనే పోయాడు, మధ్యలో ఉందే తిప్పలు పెడుతున్నాడు. 3 సార్లు వెళ్ళిపోతే మా వాళ్ళే దొరికించుకొచ్చిండ్రు, అన్నో ఎన్నో దొరికిన తెచ్చుకున్నాము, దొరికినంత నైట్స్ పెట్టినాము అన్నట్లు ఉన్నాడు. ఆయన అంతకు ఆయన వస్తాడు, ఓసారి పోతే ఇంటికి రాడు చూడమ్మా, మళ్ళా ఇల్లు ముఖం పట్టుకొని రాడు మళ్ళా. ఇక అక్కడనే తిరుగుడ పిచ్చి ఉండదో ఏం పిచ్చో తెలుస్తలేదు. పోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చిన కదా, మళ్ళీ ఇంటికి పోదామని వస్తలేడు. ఇక అదే పోకడ ఎక్కడ పోతున్నాడో తెలుస్తలేదు. మా సొంతం మా బిడ్డ, మా పెద్ద బిడ్డ, ఈమె తోట, మా పెద్ద బిడ్డ అయితే ఆమె అక్క కావాలి కదా, సొంతం అక్క, వాళ్ళతో ఉండం. అట్లా మాట్లాడడం ఆయనకి ఒకటి చెప్తే ఒకటి చెప్పాడు.
ఏందో మరి ఆయనకి ఏందో దమాకు బాగాలేదా మరి ఏందో మందులు తినడు మాకు తినడు ఏది తినడు ఒక బీడీలు ఎక్కువ తాతాడు బీడీలు తాత డబ్బులు లేవు అసలు ఆమె దాంట్లో కూడా మా దాంట్లో కూడా ఏం చేయాలి అని అంగలారుస్తున్నాం సర్పంచులు ఎవరున్నారో తెలియదమ్మా ఆయన దిగిపోయిండంట తెలియదు ఎవరు కానీ అప్పుడు ఉండ్రి ఇప్పుడు దిగిపోయిండంట మరి ఇంకెవరు ఎక్కినరో మాకు తెలియదు ఇక బాలగౌడ్ అంటున్నాడు ఆయన ఉండే ఆయన దిగిపోయిండు అని చెప్పారు మరి ఉంటాం ఏం చేస్తాం ఏదో ఏదైనా సరే ఇల్లు లేక తిప్పలు ఉండదు మాకు ఇబ్బంది ఉందాం కదా ఇక రోళ్ళ పొడితే తిరుక్కుంటా ఎనిమిది ఉండాలి ఇంకా అదే ఉంది బాధ మాకు మా ఆయనేమో ఇట్లా ఉల్టా పల్టా ఆయన అబ్బాయి ఉండడు చిన్నగా ఉండడు కానీ పెండ్లి కాలేదు ఇంకా ఆయన పెండ్లికే ఉండడు చేస్తే చాలు 18 సంవత్సరాలు లేదు లేదు చదువు లేదు పాలు లేదు ఇక బండ్లలో తిరుగుతాడు దోస్తులు పట్టుకొని బలంగా లేడు తెలియదు మేడం ఎందువల్ల అయ్యిండో ఏం తీసుకెళ్తలే డబ్బులు లేక ఏం లేక ఎటు తీసుకెళ్తలే అప్పులు చేసి తీసుకెళ్ళాం అయినా కూడా కరెక్ట్ అవుతలేడు ఇక దాని గురించే సార్ని కలిస్తే ఏదైనా సాయం చేస్తారా ఎట్లా అని వచ్చి ఇక్కడ 3 రోజుల నుంచి వస్తున్నాం అప్పులు అయిపోయి అందుకే సార్ని కలవడానికి వచ్చినాం మా ఆయన యాక్సిడెంట్ అయితే బాగా చేసినాం కానీ సర్కారు ఆయన దగ్గర ఉంది కానీ ఆయన ఏం చేయలేడు మేడం సార్ చేస్తాడనే ఇక్కడికి వచ్చాము సార్ మీద నమ్మకం ఉంది మేమే వచ్చాం మేడం వెతుక్కుంటూ వచ్చినాం అడ్రస్లు కనుక్కొని మరీ వచ్చినాం ఇక్కడికి రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్ళాం కానీ ఆయన లేరు ఆయన ఢిల్లీలో వెళ్ళిండు గొడవలు అయినాయి అది అని చెప్పారు ఇంకా ఆ సార్ ఏం చేయడానికి మాకు తెలుసు అందుకే మేము ఆయన ఎక్కువ ఇవి మాకు అవసరం అదే వచ్చింది ఆయన చేస్తారని ఇంత దూరం వచ్చాం కదా మాకు నమ్మకం ఉంది కాబట్టి వచ్చాం మేడం ఆయన చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి వచ్చాం సాయం చేసిండు కదా మాకు కూడా అడిగినేమో అని వచ్చినాం మరి అది వచ్చింది పోతాం వస్తాం మా బిడ్డ దగ్గరకు వస్తాం భవిష్యత్తు మన చేతుల పని కాదు కదా అదే మనకు తెలియదు మధ్య వాళ్ళు ఉంటారు కదమ్మా అది వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు సార్ గవర్నమెంట్ లేదు ఆయన ఎందుకు చేస్తాడు అని కొందరు అంటుండ్రు ఇక్కడ ఉన్న వాళ్ళు 2-3 రోజులు పడుతుంది రారు ఇప్పుడు సార్ గవర్నమెంట్ లేదు కదా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా ఏదైనా హెల్ప్ చేయాలన్నా అది అని అంటారు సరే సరే కదా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చేయకపోయినా మాకు ఇక్కడ బీఆర్ఎస్ ఎవరైతే కేటీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారు వీళ్ళిద్దరిట్లో ఎవరైనా ఒకరు సహాయం చేస్తారు అని చెప్పేసి ఆ నమ్మకంతో మేము మారుమూల ప్రాంతం ఏదైతే గుడిమల్కాపూర్ మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన వాసులు అయితే వచ్చారు వాళ్ళ భర్త సరిగ్గా లేకపోవడంతో మతిసిమితంతో ఈ 2 వృద్ధులు అయితే వచ్చారు వాళ్ళ బిడ్డను తీసుకొని మరి అసలు చూడాలి వాళ్ళు కలుస్తారా లేదా అని ఖచ్చితంగా సార్ కలుస్తారు ఈ వీడియో చూసాక సార్ కలిసి వాళ్ళకి హెల్ప్ చేస్తారని మేము కూడా అనుకుంటున్నాము వీడియో జర్నలిస్ట్ నరేందర్ తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.